ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న మళ్ళీ ఫస్ట్ నుంచి. ఫస్ట్ అదే థింకింగ్ థాట్ కి తేడా ఏమిటి అనేది. ఇంతకు ముందే ప్రాక్టికల్ గా చెప్పాను కదా, ఇది థింకింగ్, ఇది థాట్, ఇది థాట్స్, ఇవి థింకింగ్ అంటే ఇది హార్మోనియస్ థింకింగ్. ఇదంతా పిచ్చి పిచ్చి థింకింగ్ అనమాట. సో థాట్ తో ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా థింకింగ్ తోటే. దెర్ ఇస్ నో ఓవర్ థాట్, దెర్ ఇస్ ఓన్లీ ఓవర్ థింకింగ్. థాట్ అన్నది సీడ్ అనమాట బేసికల్లీ. థింకింగ్ అన్నది సీడ్. ఇప్పుడు సీడ్స్ అన్ని ఒకలా ఉంటాయి కదా, కానీ సీడ్ పెరిగిన తర్వాత ఒక చెట్టు చిన్నగా ఉంటుందో, చెట్టు పెద్దగా ఉంటుందో, చెట్టు బాగా పెరుగుతుందో, చెట్టు మురిగిపోతుంది, రకరకాలుగా. సో ఇప్పుడు మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే థాట్స్ ఖచ్చితంగా వస్తాయి. థాట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. దాన్ని ఇప్పుడు ఉదాహరణకు థాట్ ఇలా వచ్చింది, పర్వాలేదు. ఇప్పుడు దాన్ని ఇలా థింక్ చేస్తూనే ఉండకూడదు. ఇలా కొంతసేపు థింక్ చేసి ఆ థింకింగ్ యొక్క కంక్లూజన్ ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి. అలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ లోపటి నుంచి ఇంకొక థాట్ వస్తుంది. మళ్ళీ దాన్ని మళ్ళీ కాసేపు థింక్ చేయాలి, చేసి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అట్లా థాట్, కాస్త థింకింగ్, దాని లాజికల్ కంక్లూజన్, దాని ఇంప్లిమెంటేషన్, దాంట్లో నుంచి మరొక థాట్, మళ్ళీ కాస్త థింకింగ్, మళ్ళీ కంక్లూజన్, మళ్ళీ దాన్ని ఆచరించడము. అట్లా గనక చేస్తే, ఒకవేళ నిజంగా గనక చేస్తే, హలో థాట్ ఓకే, థాట్ ఎండ్ అయిపోతుంది అలా గనక చేస్తే. సో ఏదైనా థాట్ ఎండ్ అవ్వలేదంటే అదే మిజరీగాను బాధగాను మారుతుంది అనమాట. ఇది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు మీరు ఇట్లా అడగగానే ఒక నిమిషం మాట్లాడిన తర్వాత నేను రికార్డ్ ఎందుకు చేశాను తెలుసా? థాట్ని ఎండ్ చేద్దామనే. ఇప్పుడు రెండు రకాలుగా ఉంది, మళ్ళీ ఒకసారి చెప్తా, నెక్స్ట్ మీరు పునరాలోచించుకోండి. ఇప్పుడు ఒక థాట్ వచ్చింది, డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఎలా సంపాదించాలని కాసేపు ఆలోచించారు. మీకున్న ఆలోచనలు ఇడ్లీ బండి పెడితే బాగుండని ఒక కంక్లూజన్ వచ్చింది. వెంటనే ఇంకా ఆలోచించడం మాని ఇడ్లీ బండి గురించి ఆలోచించండి. అప్పుడు ఇడ్లీ బండి పెట్టిన తర్వాత ఒక 3 months ఒక అవగాహన వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆలోచించండి దాన్ని ఇంకెంత బాగా చేయొచ్చు. అట్లా మీరు చేస్తూ ఉండగా ఈధర్ దాన్ని కొనసాగిస్తారు, అట్లా థాట్ థింకింగ్ వెళ్ళిపోతుంది. లేదా ఇంకేదైనా కొత్తది పట్టుకుంటారు, మళ్ళీ ఆలోచిస్తారు, చేస్తారు, అట్లా థాట్ వెళ్ళిపోతుంది. సో ఏదైతే మీరు థాట్ వచ్చిన తర్వాత దాన్ని ఓన్లీ థింకింగ్ లో మాత్రమే ఉంచి ఆచరించలేదో ఆ థాట్ మీది కాదు. ఉదాహరణకి పుస్తకం రాయాలన్న థాట్ వచ్చింది, మీరేం చేస్తారు? సంవత్సరం అయినా సరే నేను రాద్దాం అనుకుంటున్నా, రాయాలి ఎప్పుడో ఒకప్పుడు, అట్లా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ప్రొలాంగేషన్ లో థాట్ అనేది ఎక్కువ థాట్స్ గా మారి ఇక మీరు చేయలేనంత జటిలంగా మారిపోతుంది. ఎందుకంటే ఎవరో భయపెడతారు, ఎవరో అంటారు ఎందుకు రాస్తావు అబ్బా వేస్ట్ అంటారు, ఎవరో అంటారు రాస్తే డబ్బులు వేస్ట్ అంటారు, ఎవరో అంటారు రాసిన పుస్తకాలు కొంటరా పాడా అంటారు. ఇవన్నీ కలిసి థాట్స్ గా మారిపోతాయి. అప్పుడు మీరు పెన్ను పెడితే ముందుకు వెళ్ళదు. అందుకని ఏం చేయాలి? రైట్ పర్సన్స్ తోనే విచారించాలి ఎప్పుడైనా. అందుకే గురువు అన్నారు, అంటే ఎవరితో పడితే వాళ్ళతో థాట్స్ షేర్ చేసుకోవద్దు. ఎవరి దగ్గరికి వెళితే వెంటనే ఆచరణగా మార్చే ఒక దిశానిర్దేశం ఇస్తారు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది మన అనుభవం. అట్లా సో థాట్స్ తో ఏ ప్రాబ్లం లేదు, థాట్స్ తో ఏ ప్రాబ్లం లేదు. ఇంకేమన్నా థాట్స్? థింకింగ్ నేను ఏదైనా ఒక పక్షినో లేకపోతే ఒక జంతువు చూస్తే దానికి థింకింగ్ లేదు, నాకు థింకింగ్ అనిపిస్తుంది. అసలు మనిషికి థింకింగ్ చేయాలన్న స్పృహ ఎందుకు, ఎట్లా థింకింగ్ చేయాలని? సో నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా, మీరే నాకు జవాబు ఇద్దరు కానీ. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా నోట్లో చాక్లెట్ పెట్టుకున్నారా? చాక్లెట్ పెట్టుకున్నాను. దాన్ని ఎందుకు చప్పరిస్తున్నారు? ఏ బుక్ చదివారు మీరు? చప్పరించడం దాని స్వభావం అవునా కాదా?
అవును. అట్లా థాట్ యొక్క స్వభావము కాసేపు ఉంటే థింకింగ్ గా మారుతుంది అంతే. ఉమ్, థింకింగ్ ఎందుకు అన్నది లేదు, థింకింగ్ అనేది నేచర్ లోనే ఉంది. ఉమ్, ఎందుకు ఉంది? దానికి రెండు కారణాలు. ఒకటి, థింక్ చేయగలిగేంత ఒకానొక ర్యామ్ అంటే మెమరీ స్పేస్ మీకుంది. రెండవది మీకు సమయం కూడా ఉంది. ఈ రెండింటి వల్లనే మీరు థింక్ చేయగలుగుతున్నారు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి మీకు సమయం లేదనుకోండి, యూ కెనాట్ థింక్. మీకు బ్రెయిన్ దొబ్బింది అనుకోండి, యూ కెనాట్ థింక్. ఇప్పుడు పిచ్చివాడు థింక్ చేయలేడు. ఉమ్, అతను ఏది థింక్ చే ఒకటే థాట్ దగ్గర నిలిచిపోయింది మైండ్, అతనిది లూప్ లో కొట్టుకుంటుంది అది. ఉమ్, ఒక హెల్దీ మైండ్ ఎవరు? ఆలోచిస్తాడు, ఆలోచన వస్తుంది, ఆలోచిస్తారు, ఆలోచించగానే ఆచరిస్తారు. ఇది రైట్ మైండ్, అది రైట్ థింకింగ్. రాంగ్ థింకింగ్ అంటే ఆలోచన వచ్చింది, గొప్ప ఆలోచన వచ్చింది, కానీ ఆలోచిస్తూనే ఉన్నారు. ఇది రాంగ్ థింకింగ్. ఉమ్, కొందరు ఏం చేస్తారు, ఆలోచించిన తర్వాత కంక్లూజన్ వచ్చినా దాని గురించే మళ్ళా ఆలోచిస్తూ అదే చెప్పింది అది ఓవర్ థింకింగ్. కొందరు ఏం చేస్తారు, ఆలోచిస్తారు కానీ హఠాత్తుగా బ్లేమ్ లోకి వెళ్తారు, అంటే నేను చేయలేనేమో, నెగిటివ్ థింకింగ్. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అందరూ చేస్తారు. ఉన్నాయి. సో అందుకని థాట్ తో ఏ సమస్య లేదు. ఫస్ట్ అర్థం చేసుకో, థాట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సీడ్. అది బ్యాగ్ లో ఉన్నంత వరకు దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఉమ్, కానీ అది నేల మీద పడ్డదంటే అది వెంటనే చెట్టుగా మారిపోతుంది. దాన్ని మీరు థింకింగ్ చేసి, నోట్లో చాక్లెట్ గూట్లో ఉన్నంత వరకు వేసి నోట్లో వేశారా, లాలాజలంతో కలిసిందా, చప్పరించడం స్టార్ట్ అయిపోతుంది. ఉమ్, అది బబుల్ గమ్. మీరు ఎంతసేపు నములుతారు బబుల్ గమ్? అంతసేపు ఆలోచిస్తే చాలు. కానీ మనం ఏం చేస్తాం, బబుల్ గమ్ లో రసం అయిపోయినా నవ్వులుతూనే ఉంటారనమాట. అట్లా అందుకని అది ఓవర్ థింకింగ్ గా మారిపోతుంది, నెగిటివ్ థింకింగ్ గా మారిపోతుంది. టూ మచ్ పాజిటివ్ గా, అంటే అతిగా ఆలోచిస్తారు. మంచిగా నేను దేశానికి సేవ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏమి చేయరు. అంత మంచి ఆలోచనలు ఉంటాయి, చేయరు. కొందరు చెడ్డ ఆలోచన ఉంటుంది, చచ్చిపోతే బాగుండు, నేను ఏం చేయలేను అన్న చెడ్డ ఆలోచన, నెగిటివ్ థాట్ ఉంటుంది. కొందరికి ఏమో ఓవర్ థింకింగ్, చేయాలనుకుంటున్నా, ఆలోచిస్తున్నా, చేస్తాను తప్పకుండా, అది ఎవరినో కలవాలి, ఇంకా చేయరు వాళ్ళు. రైట్ థింకింగ్, కాసేపు ఆలోచించి సరే ఆలోచన అయిపోయింది, నేను చేసి చూద్దాం నెక్స్ట్ ఒక 3 months తర్వాత మళ్ళీ మాట్లాడతా అని వెళ్ళిపోతాడు వాడు. వాడికి ఒక్కడికే రైట్ మైండ్ ఉంది. అదే అంటే థింకింగ్ థాట్ అనే దాని మీద ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, థింకింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్. అది ఒక మెషినరీ లాగా అనుకుంటే దాంట్లో ఇన్పుట్ ఈ ఏంటి మెమరీస్ వెళ్ళి అట్లా అనడానికి ఏం లేదు. అది ఓన్లీ ఒక డైమెన్షన్ మీరు చెప్తున్నది. ఓకే, అది ఒక ఆస్పెక్ట్. అది ఇప్పుడు ఏది తీసుకున్నా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే అందుకే మీరు సరిగ్గా విచారణ చేస్తే మీరు అక్కడే ఆగిపోరు. ఇప్పుడు మెమరీ ఆధారం ఏమీ కాదు. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఆధారం, కొన్నిసార్లు మెమరీ ఆధారం, కొన్నిసార్లు లక్ష్యం ఆధారం. అంతా మెమరీ నుంచే వచ్చిందా? కొన్నిసార్లు చూసి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి, కొన్నిసార్లు మోటివేషన్ వస్తుంది, కొన్నిసార్లు ఎవరో పక్కన ఉన్న వాళ్ళు తోడుండటం వల్ల థాట్ డెవలప్ అవుతుంది. రకరకాలుగా వస్తుంది. అది విషయం అది కాదు. మీకు వచ్చిన ఆ థాట్ ని మీరు ఆచరిస్తున్నారా, ఆచరించడం లేదా, అదొక్కటే చెప్పాలి మీరు. నేను ఆచరిస్తాను, అయిపోయాయి. దాని గురించి నేను ఆచరిస్తున్న దాని గురించి థింకింగ్ చేయను. థింకింగ్ చేయరా? చేయను. అయితే ఇంకేం మరి, ఇంకే అయిపోయింది. నాకు అంటే మనిషికి ఎందుకు థింకింగ్ వచ్చింది? మనిషి గురించి మనకెందుకు, మీ గురించి మీరు చూసుకోండి. నా గురించే ఒక ఆలోచన, ఈ మరి మన ప్రభావం లేకుండా మనం ఆలోచించాలనుకోకుండానే ఒక ఆలోచన మెదడులో మనలో కలుగుతా ఉంటుంది, వస్తుంది. మనం ఆలోచన కాదు 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 మీరు చెప్పిన దాంట్లో జవాబు ఉంది, మీరు దాన్ని పట్టుకోవడం లేదు అంతే. ఆలోచనకు 2 పార్శ్వాలు ఉన్నాయి, మీరు చేసే ఆలోచనలు, మీకు వచ్చే ఆలోచనలు అని. మీరు ఎట్లా అంటే నీవే. ఇప్పుడు ఉదాహరణకు నీ డబ్బా ఉంది, ఆ డబ్బుల్లో నువ్వు కొన్ని వేసావు, దానంతగా కొన్ని పడ్డాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టూ మచ్ లాజికల్ గా ఆలోచిస్తే మీకు ఏది అర్థం కాదు. ఆల్రెడీ ఒకటి ఉంది, అదేమిటి? అయస్కాంతం ఉంది మీ మనస్సు. దానికి మీరు కొన్ని అతికిస్తున్నారు, దానికి వాటంతటవే కొన్ని అతుక్కుంటున్నాయి. ఇది మీరు గుర్తిస్తే చాలు. సో మీరు చేసే ఆలోచనలు, మీరు ఆచరించేవి మీవి, మీకు వచ్చే ఆలోచనలు మీవి కావు.
కారం చూస్తే ఒక ఆలోచన వస్తుంది, బస్సును చూస్తే ఒక ఆలోచన వస్తుంది, హీరోని చూస్తే ఒక ఆలోచన వస్తుంది, హీరోని చూస్తే ఒక ఆలోచన వస్తుంది, మస్తు వస్తాయి ఆలోచనలు. అది మీరు చేయడంలో వస్తున్నాయి ఆలోచనలు. అందుకని వచ్చే ఆలోచనలు కాకుండా చేసే ఆలోచనల మీద దృష్టి పెట్టాలి. వచ్చే ఆలోచనల్లో ఒక్కటి ఎంచుకుని దాన్ని చేసే ఆలోచన అంటే మీరు ఆలోచన చేయండి. యూ టేక్ ద లీడ్. అప్పుడు మీరు గోడ మీద రాస్తారు, నాకు ఇన్ని వేల ఆలోచనలు వచ్చాయి, అందులో ఈ ఒక్క ఆలోచన తీసుకుంటున్నాను, అదేమిటి అంటే త్వరలో పుస్తకం రాస్తాను. ఇప్పుడు మిగతా ఆలోచనతో మీకు సంబంధం లేదండి, ఈ ఒక్క ఆలోచన గురించే మీరు వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు మైండ్ అనేది ఒక ఆర్డర్, కోహరెన్స్ క్రియేట్ అవుతుంది, మైండ్లో ఒక ఆర్డర్ క్రియేట్ అవుతుంది. లేకపోతే మైండ్ అనేది పిచ్చి అంటాం కదా, అంటే రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏది చేయకుండా అయిపోతుంది. మైండ్ అనేది కాకుండా మైండ్ అంటే ఏంటి మళ్ళా? ఆలోచనల కలయిక అంతే. ఆలోచనల కలయిక అంటే యాక్చువల్ గా ఆలోచన అంటే మెమరీయే కదా? కాదు, ఆలోచన అంటే మీ హార్డ్ డిస్క్ లో 1000 పాటలు ఉన్నాయి, అందులో ప్రస్తుతం ప్లే అవుతున్నది థాట్. ప్లే అవుతుంది ప్రాసెస్ లో. ఒక పాట పేరు కనిపించింది, అది థాట్. ఆ పాట ప్లే చేస్తే ఆ పాట థింకింగ్ నడుస్తున్నది. ఆ పాటలన్నీ కలిసి ఉన్న మెమరీ, హార్డ్ డిస్క్ మెమరీ అంతే. నేను అనేది అది మెమరీ కదా అంట. అవును, మెమరీ నుంచే వస్తుంది. కానీ మెమరీ నుంచే కాకుండా కొన్నిసార్లు రకరకాల ఇంద్రియాల నుంచి కూడా వస్తాయి ఆలోచనలు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మీ అన్ని సోర్స్ కి మీకు మెమరీ సోర్స్ కాదు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు రైట్ సోదరులు విమానం కనుక్కున్నారు కదా, కనుక్కున్నారు, అది మెమరీ లేదు కదా, మరి కొత్తది కనుక్కోలే. అదే అది ఆలోచన, అది ఆలోచన ప్రాసెస్ లో అన్నది మెమరీలో లేదుగా, మెమరీలో లేదుగా అది. విమానం అనేది వీళ్ళ ఆలోచన ప్రాసెస్ లో పడి వాళ్ళ దగ్గర ఉన్న అసలు ఎందుకు రావాలి మీరు అన్నది కాదు, మీరు అన్న దాని నుంచి మీరే బ్యాక్ ట్రాక్ చేస్తున్నారు. మెమరీ నుంచే ఆలోచన వస్తుంది అన్నప్పుడు అసలు విమానమే భూమి మీద లేనప్పుడు, దాని జ్ఞాపకాలే లేనప్పుడు అసలు థాట్ ఎట్లా వస్తుంది? థాట్ అనేది సహజమైందే కదా, అంతా సహజమైంది అనుకుందాం. థాట్ కాదు, థింకింగ్ అనేది సహజం కదా. థింకింగ్ సహజమే, ఎంతసేపు అన్నది. ఇప్పుడు ఈటింగ్ సహజమా కాదా? ఎంతసేపు తింటే సహజం? ఎంతసేపు తింటే సప్పుడు నేను రోజంతా తింటా ఉన్నా, ఆ సహజం ఎట్లయితుంది? అలాంటి కండిషన్ నాకైతే లేదు, నేనైతే చూడలేదు. కాదు, మీరే అరే ఆలోచించండి, దాని విచారణ చేయండి. ఇప్పుడు తినడం సహజమే కదా, కుక్క తింటుంది, పిల్లి తింటుంది, మీరు తింటారు. కానీ ఆకలి తీరగానే ఆపితేనే సహజము. కానీ మీకు ఆ తిండి యావత్తు తింటూ ఉన్నారు, బిస్కెట్లు, ఆ తర్వాత బఠానీలు తింటా ఉన్నారు, ఆకలి లేదు, పాడలేదు, మెల్లగా అసహజంలోకి ఎంటర్ కాలే. అది అసహజంలోకి ఎంటర్ అయినట్టే. ఎందుకంటే అందుకని సహజము అంటే అన్ని సహజమే. ఎగరడము, దుంకడము, మాట్లాడడము, వాదడము, దానికి ఒక చిన్న పరిధి ఉంది. ఆ పరిధి దాటగానే అది వికృత చేష్టలు తీసుకుంటది. అందుకని ఓన్లీ మెమరీ నుంచే ఆలోచనలు రావు, కొన్నిసార్లు అబ్జర్వేషన్ వల్ల కూడా హఠాత్తుగా ఆలోచన వస్తుంది. హఠాత్తుగా అది మనం చూడడం వల్ల. ఉదాహరణకు ఒక పక్షి ఎగురుతుంది, మీరు ఏనాడు ఎగరలేదు, మీరు ఏనాడు విమానం తయారు చేయలేదబ్బా, కానీ ఒక పక్షి ఎగురుతుంటే ఇలా నేను ఎగురితే బాగుండని కొత్త ఆలోచన వచ్చింది. అది మెమరీ నుంచి రాలేదు, అది రాలేదు. కానీ ఆ పక్షిని చూడడం, నేను అంటున్నది మెమరీ నుంచి రాలేదు అంతే, అదే నా జవాబు. అయిపోయాయి. అందుకని మెమరీనే సోర్స్ కాదు ఆలోచనకి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మెమరీ ఒక్కటే సోర్స్ అనడానికి లేదు. సోర్స్ అంటే నా ఉద్దేశం, నేను ఒక డిస్టింక్షన్ చేస్తున్నాను. ప్రాసెస్, ఆలోచన ప్రక్రియ వేరు, ఆలోచన వేరు. ఈ ఆలోచనలు నథింగ్ బట్ మెమరీ అని అనుకుంటే, మెమరీలో నుంచి ఆలోచన ప్రాసెస్ లోకి ఆ ఇన్ఫర్మేషన్ పడడం వల్ల కొత్త ఆలోచనలు రావు బ్రదరు. ఒకటే ఆలోచన వ్యాప్తి చెందుతా ఉంటది. కొత్త ఆలోచనలు మీకు ఎక్కడ వస్తాయి? రావు. మీకు వచ్చే ఆలోచనలు పేపర్ మీద రాసుకోండి, వచ్చిన ఆలోచనలే వస్తున్నాయి మీకు అంతే. మనిషికి వచ్చే ఆలోచనలు భూమి మీద 99% ఆఫ్ పీపుల్ కి 11-12 ఆలోచనలే. అవే రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. కొత్త ఆలోచనలు ఎవరికన్నా రాకెట్ తయారు చేయాలని ఆలోచన వస్తుందా? ఎవరికన్నా
లేకపోతే ఒక మన ఉపనిషత్తులా రాయాలని ఆలోచన, కొత్త ఆలోచన ఎందుకు వస్తుంది? రావట్లే. చెత్త ఆలోచనలు రిపీటెడ్ గా వస్తున్నాయి. ఒక తల్లి ఉందనుకో, కొడుకు గురించి ఆలోచన వస్తూ ఉంటది, భర్త గురించి ఆలోచన వస్తూ ఉంటది, ఏ వంట చేయాలన్న ఆలోచన వస్తూ ఉంటది, ఇల్లు సర్దుకోవాలన్న ఆలోచన వస్తూ ఉంటది, ఆ తర్వాత పొద్దున్నే లేయాలన్న ఆలోచన. ఈ 5-6 ఆలోచనలే జీవితకాలం వస్తున్నాయి ఆమెకి. కొత్త ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయి? ఆలోచనలు అంటే ఇప్పుడు ఆలోచనలు అని అంటున్నాను కదా, దాంట్లో థింకింగ్ ఉంటుందా? అది మీ ఆలోచనలో ఛాయిస్, మీ ఛాయిస్. ఇల్లు తిమ్మడం అనేది తీసుకుంటే అది ఆలోచన కిందకు వస్తుందా? కాదు, అది కంక్లూసివ్ అయిపోయింది. ఎవడు ఆలోచించడు. మీరు టీలో చక్కెర వేసుకొని కలుపుకోవడం ఆలోచనతో చేయరు, అది కంక్లూజన్ తో చేస్తారు. అంటే మెమరీ మీరు మెమరీ అనే పదాన్ని పట్టుకున్నారు, అది మీ మెమరీలోకి వెళ్ళి తీసేయండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఫ్రమ్ వేర్ ఇట్ కమ్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఓకే ఫైన్. మెమరీ నేను చెప్పింది మెమరీ ఒక్కటే కాదు, ఇట్ కుడ్ బి ఎనీ సోర్స్, ఎక్కడి నుంచైనా రావచ్చు. కొన్నిసార్లు మెమరీ ద్వారా జరిగేదంతా రిపిటేషనే. కొత్త ఆవిష్కరణ ఎప్పుడు మెమరీ నుంచి రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఫోన్ తయారు చేసిన వాడికి మెమరీ ఎట్లా ఉంటుంది? మెమరీలో అసలు అంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు, ఫోన్ ఎలా ఉంటుందని తెలీదు. ఫోన్ కి సంబంధించిన అట్లాగా అదే ఫోన్ తయారు చేయడం ఒక ఆలోచన, అది ఒక మెమరీ అని నేను అనట్లేదు. ఈ ప్రాసెస్ థింకింగ్ అనే ప్రాసెస్ ఒకటి ఉంది. ఆ ప్రాసెస్ లోకి నువ్వు గమనిస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ మెమరీ. అది దాంట్లోకి వెళ్ళి అంతటగా ఒకసారి స్ఫురిస్తుంది. ఆ స్ఫురించిన దాన్ని మనం గమనించి దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ ఉంది. నేనంటుంది ఫస్ట్ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. ఫస్ట్ అదే సరే, ఫస్ట్ అసలు ఫోన్ చేయాలన్న ఆలోచన అప్పటి వరకు భూమి మీద లేదు, ఎవ్వరు చేయలేదు, ఆ పుస్తకాలు లేవు, ఫోను చూడలేదు, ఆ థాట్ ఎట్లా వచ్చింది అంటుంది నేను. చూడండి, అది కనిపెట్టబడిన తర్వాత దాని థాట్ అన్నాము, కానీ కనిపెట్టబడక ముందు ముడి సరుకు ఉంది కదా. ఎట్లా ఉంటది? అసలు భూమి మీద లేదు అది. ఐఎమ్ యాక్సెప్టింగ్. యాక్సెప్ట్ చేస్తే చర్చ లేదు, చర్చ ఉందంటే యాక్సెప్టెన్స్ లేదు. నా ఉద్దేశం ప్రకారం మన మెమరీలో ఉన్న ఆలోచనలు ప్రతిరోజు ప్రతి మనిషికి రిపీటెడ్ గా మాత్రమే వస్తాయి. ఒకటి, కొత్త ఆలోచన మెమరీ నుంచి రాకపోవచ్చు, ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. దానికి ఒకసారి థాట్ జనరేట్ అయిన తర్వాత అది మళ్ళీ మెమరీలోకి వెళ్ళి మీరు దాన్ని థింకింగ్ చేసి డెవలప్ చేస్తారు, అధ్యయనం చేసి తర్వాత సంగతి. కానీ ఆలోచన పుట్టడానికి ఇంకోటి, నిజమైన ఆవిష్కరణ మెమరీ నుంచి రానే రాదు ఏది కూడా. ఆలోచన పుట్టడం అనేది థింకింగ్ ప్రాసెస్ లో వస్తుంది. థింకింగ్ కాదు బాసు, నువ్వు చెప్పిందే చెప్తున్నావు, నేను చెప్పింది ఏది వినట్లేను. హలో, నువ్వు చెప్పిందే రిపీట్ చేస్తున్నావు, నేను చెప్పింది ఏది వినట్లేదు మీరు. నేను చెప్పేది ఏంటంటే ఈ భూమి మీద జరిగిన కొత్త ఆవిష్కరణ. నేను చెప్తాను, నేను చెప్పేది చెప్పు. కొత్త ఆవిష్కరణ ఒక సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ అనేది మెమరీ కాదు కదా అంటారు. ఒక రాకెట్, అసలు ఆలోచన అనేది లేదు కదా అని అంటారు. నేను అన్న దానికి మీరు అది అంటున్నారు. నేను అనేది నాకు కావాల్సిన ముడి సరుకు మెమరీ రూపంలో ఉంది. థింకింగ్ అనే ఆ యంత్రాన్ని ఉపయోగించుకొని నేను డెవలప్ చేస్తున్నాను దాన్ని ఫర్దర్. అరే రామ, మళ్ళా మొత్తం చెప్పి మళ్ళా హఠాత్తుగా పక్కకు తీసుకెళ్తున్నారు దాన్ని. మీరు అన్నదాన్ని నేను ఓకే అనేస్తే చర్చ వేస్ట్, ఎందుకంటే రిపీట్ చేస్తున్నారు. నేను అంటున్నది, ఇప్పుడు ఎక్కడా లేని ఆలోచన వచ్చిన తర్వాత అది మెమరీలోకి వెళ్ళి మీరు థింక్ చేయండి. కానీ ఫస్ట్ థాట్ కి ఒరిజినేషన్ ఎక్కడా అని అడుగుతున్నా నేను. అది మెమరీ. ఇప్పుడు ప్రపంచంలో ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు కంప్యూటర్ లేదా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ అదంతా రాస్తున్నారు, ఇది మెమరీలో ఎందుకు ఉంటుంది? ఫస్ట్ తయారు చేసిన వాడికి మెమరీలో లేదు, హీఈస్ క్రియేటింగ్ మెమరీ. ఇప్పుడు ఫస్ట్ తయారు చేసిన వాడికి మెమరీ ఎక్కడిది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ రాస్తారండి, సరే ఓకే, అలాగే నేను వదిలేస్తున్నా ఈ టాపిక్. మెమరీ నుంచి అంతా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మెమరీ నుంచి అంతా జరగట్లేదు. సరే, మెమరీ రావడం
నేను నా 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 కంక్లూజివ్ అండర్స్టాండ్ చెప్తా. మెమరీ నుంచి ఏదైతే వస్తుందో అది రిపిటేటివ్ గా జరుగుతుంది. కొత్త ఆవిష్కరణకి ఫస్ట్ ఆధారం సీడ్ పడేది మెమరీ ద్వారా కాదు కాదు కాదు. ఆ తర్వాత మెమరీని వాడుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను వెళ్ళి బయట గురించి వచ్చిన కొత్త ఆలోచనని నేను మెమరీగా మార్చుకున్న తర్వాత దాన్ని 10 మందికి చెప్పి డెవలప్ చేస్తా. కానీ ఫస్ట్ ఆ థాట్ ఎట్లా వచ్చిందంటే ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. రెండోది, ప్రపంచంలో ఇంతకుముందు విమానము లేదు, ప్రపంచంలో ఇంతకుముందు కంప్యూటర్ లేదు. అది మెమరీలో ఎందుకు ఉంటుంది? ముడిసరుగ్గా ఎట్లా ఉంటుంది? అది అది నేను చెప్పట్లేదు. మీ ఫైల్ అవుట్పుట్ ని నేను అనేది ఆలోచన అనేది అవుట్పుట్ ఫ్రమ్ థింకింగ్ ప్రాసెస్. నేను అన్నది ఆలోచన ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. ఆలోచనకి నేను అనేది ఆధారం మెమరీ. మళ్ళా ఆధారం మెమరీ అంటే సరే. ఇప్పుడు కంప్యూటర్ తయారు చేసిన వాడికి మన సెన్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనకూడదు. మన సెన్సెస్ ద్వారా మనకి ఏదో లోపలికి వస్తుంది. అదే కదా అసలు. సరే, నాకు అర్థమైంది. మీరు లూప్ లో తిరుగుతున్నారు. నేను ఇప్పుడు కొత్త పదం చెప్తా మీకు. నేను చెప్పేది విని ఇప్పుడు మీరు ఆలోచించండి. ఐఎమ్ గివింగ్ యూ న్యూ ఐడియా. మనకు భాషలో థాట్ ఉంది, థింకింగ్ ఉంది, మెమరీ ఉంది. ఇవి మనకు తెలిసినవే కదా. కానీ ఈ ఎగ్జిస్టెన్స్ లో ఇంకొక కోణం ఉంది. దానికి ఇంగ్లీష్ లో ఇన్సైట్ అని చెప్పారు. ఇన్సైట్ అనేది ఒక సడన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్. అంటే ఒక సంపూర్ణ జ్ఞానము ఎన్క్యాప్సులేట్ అయ్యి మీలో ఒక స్ఫురణ కలుగుతుంది, ఒక క్షణము. ఇన్సైట్ అంటే హఠాత్తుగా మీకు ఏదో అర్థమైంది ఈ భూమి మీద. అది ఎంతవరకు లేదు, అర్థమైంది మేనిఫెస్ట్ అవ్వాలన్నా కూడా 40-50 ఏళ్ళు పడుతుంది. కానీ మీకు ఎంత బాగా అర్థమైందంటే మీరు దాని మీద వర్క్ చేయడం మొదలుపెట్టి మీరు ఈ ప్రపంచానికి మెమరీని ఇస్తారు. మీరు శ్రోతగా ఉంటారు దానికి. యు ఆర్ ద సోర్స్ ఫర్ దట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్సైట్ లేదా స్ఫురణకి మెమరీతో పని లేదు అని అంటున్నారు. అసలు మెమరీకి సంబంధమే లేదు. హఠాత్ స్ఫురణ అది అసలు అంతవరకు భూమి మీద లేదు, ఎవరి మనసులో లేదు, మీ మనసులోనూ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 2 మెమరీస్ ఉన్నాయి. ఒకటి మనిషి క్రియేట్ చేస్తున్న మెమరీ, రెండోది బయో మెమరీ. బయో మెమరీ అందరికీ జన్మతహా ఉంటుంది. అది మీరు ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నిద్ర వస్తే పడుకోవాలి, లేకపోతే ఏదన్నా హఠాత్తుగా శబ్దం వస్తే ఉలిక్కి పడాలి, ఇట్లాంటి రిఫ్లెక్సివ్ యాక్షన్స్ ఇవన్నీ మెమరీలో ఉంటాయి. ఇవి అందరికీ సేమ్ ఉంటాయి. కానీ టెక్నాలజీ కానీ, క్రియేటివిటీ కానీ, క్రియేషన్ కానీ ఇవన్నీ మెమరీలో ఉండవు. మనిషి మెమరీని క్రియేట్ చేస్తున్నాడు. తను క్రియేట్ చేసిన మెమరీని 10 మందికి పంచుతున్నాడు తర్వాత. అర్థమైందా? అది యాక్సెప్టెడ్. బట్ ఇంకా యాక్సెప్ట్ అయితే బట్ ఎందుకు ఉంటుంది? యాక్సెప్టెడ్ బట్ అంటే ఇప్పుడు నేను ఒక సినారీ చెప్తాను. అంటే మనుషులు అప్పుడప్పుడే ఉద్భవిస్తున్న కాలం అనుకోండి, వాడికి జంతువుకి ఏమైనా తేడా ఉంటుందా? తేడా ఏమీ లేదు. ఇప్పుడు కూడా తేడా లేదు. ఇప్పుడు తేడా ఏంటంటే మనం రిఫరెంట్ థింకింగ్ మీరు అనుకుంటున్నారు అట్లా. అది మీ పర్సెప్షన్. దేర్ ఇస్ నో డిఫరెన్స్. డిఫరెన్స్ లేదంటారా? ఏమీ లేదు అసలు. అసలు జంతువు ఏం చేస్తుందో మనిషి అవి చేస్తేనే ఈ లోకం అంతా నడుస్తుంది. తింటున్నాడు, జంతువు తింటుంది. శృంగారం చేస్తున్నాడు, జంతువు చేస్తుంది. పడుకున్నాడు, ఈ 3 చేయకుండా మిగతా పనులు చేయమను. అవి ఖచ్చితంగా ఉన్నాయి. అవే ఉన్నాయి. అవి లేకుండా ఏది లేదు ఈడ. నిజం. కానీ మనకు ఇల్లు కడుతున్నాం, లేదంటే ఒక సెల్ ఫోన్ కనుక్కున్నాం, ఒక రాకెట్ కనుక్కున్నాం. ఒక్కడే మీరు దయచేసి మీరు ఆ పదాలని కనుక్కున్నాం అనకండి. మీరు కనుక్కున్నాడు ఒక వ్యక్తిలో వచ్చిన ఇన్సైట్ అది. ఆ తర్వాత చాలా మంది దాన్ని ఇన్సైట్ ని ఆ మెమరీగా మార్చుకున్న ఆ వ్యక్తి పుస్తకాలు రాస్తే, ప్రసంగాలు ఇస్తే, అప్పుడు మిగతా వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇన్సైట్ వల్లనే ఈ టెక్నాలజీ అంతా వచ్చింది. ఎనీథింగ్ ఇట్ కుడ్ బి సెల్ఫ్ రియలైజేషన్. ఆ వేదాస్, ఉపనిషత్ ఇన్సైట్ అది. అంతకుముందు దానికి సోర్సే లేదు. అది కాకుండా ఇప్పుడు ఒక సెల్ ఫోన్ అనేది దానికి కాదు. అసలు భూమి మీద సెల్ ఫోన్ ఎక్కడిది భయ్యా? నువ్వు భలే ఉన్నావు. లేదు, కానీ ఏదైనా ఒకటి ఆవిష్కరణ రావడానికి
మనకు కాస్త మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ అసలు ఇన్ఫర్మేషనే లేదంటే మళ్ళీ గ్యాదర్ చేసి ఇప్పుడు నేను చెప్పింది మీరు అసలు అర్థం చేసుకోవట్లేదు. యు ఆర్ నాట్ లిజనింగ్. నాకు అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక ఇన్సైట్ వచ్చింది. ఓకే, ఒక నిమిషం ఉండండి. స్టెప్ బై స్టెప్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి. అంటే ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు. నేను కంక్లూజన్ చేస్తా, ఆ తర్వాత నేను మౌనంగా ఉంటా. ఇంకా ఇప్పుడు నాకు ఒక ఇన్సైట్ వచ్చింది. అది భూమి మీద లేదు, నా మెమరీలోనూ లేదు, కొత్తది వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని అందుకే చెప్పాను, ఇన్సైట్ అంటే హఠాత్తుగా మీకు ఒక ఆలోచన పుడుతుంది, దానికి సోర్స్ ఉండదు. ఆ పుట్టిన తర్వాత దాని సమగ్ర దర్శనం జరిగిన తర్వాత నేను దాని గురించి పుస్తకం రాశాను, మాట్లాడుతున్నాను. మా పక్కింటి వాడితో చెప్పాను, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇట్లా ఒక స్క్రీన్ లాగా ఉండి దాని మీద బొమ్మలు ఆడాలబ్బా, అలా ఉంటే ఎలా ఉంటుంది అంటే అది ఇంపాసిబుల్ అన్నాడు వాడు. కానీ ఒక 20 years తర్వాత నేను చెప్పిన విషయాలు, నేను రాసిన పుస్తకాల వల్ల ఇప్పుడు నువ్వు ఆ బుక్ చదివావు, నా ప్రసంగం విన్నావు, అప్పుడు నీకు మెమరీగా ఫామ్ అయింది. అది అక్కడి నుంచి నువ్వు ముందుకు తీసుకెళ్ళావు అన్ని. నేను ఇప్పుడు గ్రహం బెల్ కనుక్కున్న ఫోన్కి ఇప్పుడున్న యాపిల్ ఫోన్కి ఏ సంబంధం లేదు. గ్రహం బెల్ది ఇన్సైట్, అతను ఇన్సైట్ కలిగిన తర్వాత మెమరీని ఇచ్చాడు ప్రపంచానికి. ఆ మెమరీ వల్ల చాలా మంది చాలా అద్భుతాలు చేశారు. అందుకే ఎంతమంది ఎంత గొప్ప ఫోన్ తయారు చేసినా ఫోన్ ఎవరు తయారు చేశారు మొట్టమొదటి గ్రహం బెల్ పేరే ఉంటుంది. బికాజ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కేమ్ ఫ్రమ్ హిమ్. అతనికంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యాపిల్ ఐఫోన్ తయారు చేసిన వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గ్రహం బెల్ దగ్గర ఉండదు. ఇప్పుడు ఆయన కనుక గ్రహం బెల్ వచ్చేస్తే ఆయనకి ఏం అర్థం కాదు. కానీ ఒరిజినల్ థాట్ గ్రహం బెల్ది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లల ముందు గ్రహం బెల్ ఓడిపోవచ్చు. ఏ తాత నీకు కోడింగ్ వచ్చా అంటే రాదు డాడీ అనొచ్చు. బట్ ద ఒరిజినల్ థాట్, దట్ వెరీ ఐడియా, గ్రహం బెల్ ఏం చెప్పాడు, నేను మాట్లాడితే వాడికి వినబాలి, వాడు మాట్లాడితే నాకు వినబడాలి. ఇప్పటి వరకు ఫోన్కి అదే ఆధారం. దాంట్లో బ్యాంకింగ్ ఆప్షన్ ఉండొచ్చు, యాప్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నేను మాట్లాడితే నీకు వినిపిస్తుంది, నువ్వు మాట్లాడితే నాకు వినిపిస్తుంది. దిస్ ఈస్ ద ఇన్సైట్ ఆఫ్ గ్రహం బెల్. ఇప్పుడు ఆ ఇన్సైట్ మిగతా వాళ్ళకి కలగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఫోన్ చేసేవాడు ఎవడు నాకు ఇన్సైట్ కలిగితేనే చేస్తా అని చెప్పలేదే, అవసరం లేదు ఇంకా. అందుకే కొత్త ఆవిష్కరణ అంతా ఇన్సైటే. దాని తర్వాత వచ్చే డెవలప్మెంట్ అంతా ఇన్సైట్ కాదు, మెమరీ. ఇన్సైట్ అంటే ఒక హఠాత్ స్ఫురణ, ఒక సడన్ ఎన్లైటన్మెంట్, ఒక థాట్ అంతే సమగ్రంగా వస్తుంది. వాడు సమగ్రంగా దర్శనం చేస్తాడు దాన్ని. అది వాడు మాటలు వ్యక్తపరచలేడు, కొంతకాలం తర్వాత వాడు వ్యక్తపరచగలుగుతాడు ఒక పుస్తకం ద్వారా, మాటికి చర్చించడం ద్వారా. ఇప్పటికీ భూమి మీద కొన్ని థాట్స్ ఉన్నాయి, అవి ఇంకా ఆచరించలేదు ఆ ఇన్సైట్స్, ఎందుకంటే దానికి తగ్గ వాతావరణం రాలేదు. ఇప్పుడు అంతెందుకు, మీకు చిన్న విషయం చెప్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు సినిమా అన్నది చాలా మంది తీశారు కదా. సో సినిమా దేంతో తీస్తారు, కెమెరాతో తీస్తారు, అవునా? ఫస్ట్ కెమెరా కనుక్కున్న వ్యక్తిది ఇన్సైట్, తర్వాత కెమెరాలు తయారు చేసిన వాళ్ళందరిది మెమరీ. కెమెరా అనేది ఇలా ఉంటే బాగుంటది అని ఫస్ట్ ఇన్సైట్ ఒకరికి వచ్చింది. కానీ ఆ తర్వాత అతను మరణించిన తర్వాత అతను ఇచ్చిన ఇన్సైట్ ని, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని అడ్వాన్స్ కెమెరాలు తయారు చేశారు. ఓకేనా? సో ఇప్పుడు కెమెరాలు తయారు చేస్తున్న వాళ్ళది ఇన్సైట్ కాదు, వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ బేస్డ్, రీసెర్చ్ బేస్డ్. ఎందుకంటే సోర్స్ ఆల్రెడీ వచ్చేసింది, ఒక ఆధారం కూడా ఉంది. ఆల్రెడీ ఒక డకోటా కెమెరా ఉంది, ఇప్పుడు దీన్ని మనం మాడిఫై చేయాలి ఇంకా అనేది చెప్తారు. అయితే రీసెంట్ టైమ్స్లో టైటానిక్ సినిమా తీసిన తర్వాత జేమ్స్ క్యామెరూన్ అవతార్ అనే స్క్రిప్ట్ రాశాడు. సినిమా తీయొచ్చు కదా, కెమెరా ఉంది. కానీ అప్పుడు జేమ్స్ క్యామెరూన్ వెళ్ళి ఏం చెప్పాడంట అంటే, నేను కొత్త తరహా సినిమా చేద్దాం అనుకుంటున్నా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడున్న టెక్నీషియన్స్ అందరు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనకు చేయడానికి కావాల్సిన టెక్నాలజికల్ బేస్ లేదు అని చెప్పాడు. అప్పుడు జేమ్స్ క్యామెరూన్ ఏం చేశాడు తెలుసా, హీ వెయిటెడ్ ఫర్ 12 years. ఇన్సైట్ అంటే ఇప్పుడు మీరు చాలా మందికి తెలియని విషయం, ఇప్పటి వరకు ఏ సినిమాలు తీశారో అన్ని కెమెరాలు వేరు, అవతార్ కోసం వాడిన కెమెరా వేరు. తెలుసా మీకు? అదేమిటి అంటే, మీరు ఎట్లయితే 2 కళ్ళతో చూస్తారో, ఆ 2 కళ్ళతో ఇన్ఫర్మేషన్ మైండ్ లోకి వెళ్తుంది కదా మీకు. ఇంతవరకు సినిమాలు తీసేంత ఒకటే, సినిమా తీసేంత కెమెరాకి ఒకటే కన్ను, అవునా?
అవును. ఇప్పుడు ఈవెన్ మన మొబైల్ కూడా ఒకటే కన్ను ఉంటుంది. ఉమ్. అవతార్ కోసం యూజ్ చేసిన జేమ్స్ కెమెరూన్ కెమెరాకి 2 కళ్ళు ఉన్నాయి. ఉమ్. అది కొత్త ఇన్సైట్. ఇప్పుడు దాని తర్వాత చాలా మంది తీస్తున్నారు మళ్ళీ. అంటే ఇన్సైట్ లో మళ్ళీ ఇన్సైట్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఇన్సైట్ వచ్చిన తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ ఒక దగ్గర ఆగిపోతుంది. ఇంకా వేరే సంవత్సరాలు అది అంతే ఉంటుంది. అప్పుడు ఇంకొక వ్యక్తి వస్తాడు, దాంట్లో నుంచి ఇంకో ఇన్సైట్ కి జన్మనిస్తాడు, అక్కడి నుంచి ఇంకొక దిశ తీసుకుంటది. అటనే 3D సినిమా వచ్చింది, 4D సినిమా వచ్చింది, 7D సినిమా కూడా వచ్చింది. అవన్నీ ఇన్సైట్స్. అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తికి వచ్చిన స్ఫురణ అది. ఆ తర్వాత అప్పుడున్న వాతావరణము, అతనికున్న ఎకనామికల్ బేసు, అతనికున్న నాలెడ్జ్ బేసు, సపోర్ట్ సిస్టమ్ వల్ల అది ఒక్కోసారి ప్రచారంలోకి వస్తే తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది, కొన్నిసార్లు కాదు. చాలా ఇన్సైట్స్ మేనిఫెస్ట్ కాలే ఇప్పటికీ. ఉమ్. ఓకే. అటువంటి నేను అటువంటి ఒక ఇన్సైట్ చెప్పినా ఇంకా మేనిఫెస్ట్ కాంది. అట్లా అట్లా కాదు. ఒకటి తీసుకుందాం. మనం తెలుగు మాట్లాడుతున్నాం కదా, ఆ. ఆ తెలుగు భాష ఎట్లా పుట్టుండొచ్చు? సో భాష అనేది తెలుగు అనేది రాకుండా కొన్ని నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంతే. వీటికి ఇన్సైట్ తో సంబంధం లేదు. శబ్దం నుంచే భాష పుట్టింది కదా. శబ్దమే భాష అంటేనే శబ్దం. అవును. ఇప్పుడు ఆ శబ్దం అనేది ప్రకృతిలో ఉంది. నెమలి ఒక విధంగా శబ్దం చేస్తుంది, కుక్క విధంగా శబ్దం చేస్తుంది, మనిషి ఒక విధంగా శబ్దం చేశాడు ఒకప్పుడు. కానీ మనిషికున్న ఎక్స్ట్రాడరీ బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల అతను ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అట్లా చాలా కాలం అయిన తర్వాత ఎవరైతే దాన్ని ఓన్ చేసుకుందా, అసలు ఒక శబ్దం తయారు చేయాలి. తయారు కాదు. అయ్యో రామ, ఇప్పుడు మీరు ఉదాహరణకి జామ పండు అంటారు కదా. ఎవరో చెప్పిన దాన్ని మీరు ఎందుకు అంటున్నారు జామ పండు అని? ఆ పదం ఎందుకు వాడుతున్నారు మీరు? కమ్యూనికేషన్. ఫస్ట్ ఒక వ్యక్తి దానికి నామకరణం చేశాడు జామా అని. అవును, కాదు నామకరణం చేశాడు. అసలు ఎందుకు చేయాలంటే ఎందుకు కాదు, కమ్యూనికేషన్ కి ఎందుకు అనేది ఉండదు బ్రదరు. అతనికి చేయాలనిపించింది. నువ్వు జామా అనే పదం వాడకు, నువ్వు కొత్తది కనుక్కో. అతను చెప్పింది నువ్వు వాడాలని రూల్ ఏముంది? నేను దానికి కాదనట్లేదు. అసలు అక్కడ ఒక పేరు పెట్టాలన్న ఆలోచన అతనికి వచ్చేసింది, అయిపోయింది, బాత్ కథం. నువ్వు అనడం నీకు రైట్ లేదు. ఎందుకని? ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. ఈ టాపిక్ మాట్లాడడానికి ఈ సమయమే ఎందుకు ఎంచుకున్నావు? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకనేది లేదు. నీకు అనిపించింది మాట్లాడుతున్నావు అంతే. ఇప్పుడు ఎవరో 100 ఏళ్ల తర్వాత కాంతిరేసతో ఎందుకు మాట్లాడాడు ఆయన అంటే దానికి ఏం జవాబు ఉంటది? మాట్లాడేసినావు, అనిపించింది, చెప్పేసిండు, అయిపోయింది. నేను సమాధానం చెప్తాను. అంటే నేను ఒక పండు తిన్నాను, ఆ ఫీలింగ్ ని నేను వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటాను. ఫీలింగ్ వేరు, పండుకున్న పేరు వేరు. మీరు మిక్స్ చేయకండి రెండింటిని. అసలు పేరు రావడానికి బ్రదర్ ఒక్క నిమిషం. ఒక వస్తువుకున్న నేమ్ అనేది యూనివర్సల్, గుర్తుపెట్టుకోండి. ఫీలింగ్ అన్నది పర్సనల్. ఇప్పుడు జామ పండు తిన్న తర్వాత జామ పండు తిన్నావా అంటే అందరూ తిన్నామన్నారు. జామ పండు తిన్న తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే 100 మంది 100 రకాలుగా రాస్తారు. ఫీలింగ్ నీ పర్సనల్, అది నీ పర్సనల్. జామ పండు పేరు రాకుండా ఒకటి తిన్నాను నేను. అవును, నేనే పెట్టాను జామ పండు అని. ఓకే ఫైన్. అయితే జామ పండు అనే పేరు నేనే పెట్టాను. ఎందుకు పెట్టాలనుకున్నాను? ఆ ప్రశ్న ఉండదు బ్రదరు. అసలు నువ్వు నిజంగా నేను ఒక మాట చెప్పనా, నిజంగా నీకు ఇన్సైట్ కలిగితే ప్రశ్న ఏవు నువ్వు ఎందుకు అనేది ఉండదు. అక్కడ జరిగింది పని. ఇన్సైట్ అంటేనే అది. ఎందుకనేది కొంతవరకు ఉంటది. ఒక్క మాట వితండంలోకి ఎంటర్ కావద్దు. ఒకవేళ మీ ద్వారా ఏదన్నా కొత్తది పుడితే ఆ కొత్తది పుట్టింది ఎందుకనేంత స్వయం లేదు అక్కడ. దానికి ఇన్సైట్ అని పేరు. తద్వారా ఆ ఎవరైతే జామ పండు పెట్టాడో అది ఆయన హెడ్ఏక్, మనకు సంబంధం లేదు. సరే చెప్పండి. నేను చెప్పాల్సింది మొత్తం అయిపోయింది, ఇంకా మీరే చెప్పాలి. అంటే మనం ఊరికే సుత్తి వేసుకోవడం కాదు చేయవలసింది. మీకేదైనా ఇన్సైట్ కలిగిందా ఎప్పటి వరకు? చెప్పండి. మీకేదన్నా ఇంతవరకు ఎప్పుడు లేదో కొత్త ఆలోచన వచ్చిందా? మరి మీ మెమరీ ఏమైంది? దాంట్లోకి తీయండి కొత్త ఆలోచన. మీకుంది కదా ముడిసరికంతా.
ఒక నిమిషం, మెమరీలోకి కొత్త ఆలోచనలు ఏమి రావు. మరి అయ్యో వెళ్ళి థింకింగ్ ప్రాసెస్ మరి చేయండి మరి. ఆ థింకింగ్ లో నుంచి ఉమ్, ఒక మెమరీ, అది థింకింగ్ ప్రాసెస్ లోకి ఆ మెమరీని యూజ్ చేసి చేయండి మెమరీ థింకింగ్ ప్రాసెస్ లో పడితే ఒక కొత్త ఆలోచన వస్తుంది. చేయండి మరి ఏదన్నా కొత్తది. కొత్తది అంటే చూడండి, ఆ, నేనే కొత్తది అనే దానికి నేను ఒక టీపా తయారు చేశాను. దానికి సన్మైక అంతా నేను ఆల్రెడీ అది కాదు, మీరు మీరు చెప్పేది ఆల్రెడీ బోల్డ్ టీపాలు ఉన్నాయి. మీరేం చేయలేదు, మీరు చేయకపోయినా ఏమీ కాదు, ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి. ఇంకా మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్కి వెళ్తే దిమ్మ తిరిగే టీపాయిలు ఉంటాయి. నిజమే. అందుకని అది మీది కాదు, అది మీరు నేను చెప్పేది ఎట్లయితే ఒక కంప్యూటర్ బయటకు వచ్చిందో, ఎట్లయితే ఒక కెమెరా బయటకు వచ్చిందో, ఎట్లయితే ఒక ఫోన్ బయటకు వచ్చిందో, ఎట్లయితే ఒక కొత్త ఆవిష్కరణ బయటకు వచ్చిందో, మీ మెమరీ నుంచి తీయండి చూద్దాం ఒక ఆవిష్కరణ మీ లైఫ్ టైంలో. ఆ లైఫ్ టైంలో నేను అనుకోలేదు. అనుకోవడం అయ్యో అలాంటి అట్లా కాదు. ఇప్పుడు మీరు అన్న దానికి జవాబు కోసమే మిమ్మల్ని ఇట్లా అడుగుతున్నది. ఆవిష్కరణ వస్తే రావాల్సిందే, ఎందుకు అనేది ఉండదు. అది పుడుతుంది అంతే. ఎందుకు ఎందుకు లేదు బ్రదరు, ఎందుకు ఎందుకు అనేది కొంప ముంచే ప్రశ్న. దయచేసి దాని నుంచి బయటకు వచ్చేసేయండి. ఎందుకు అనేది లేదు. ఇప్పుడు ఇంతసేపు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు ఒక నిమిషం చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు రైట్ ఇంజిన్ కనిపెట్టిన ఎవరు వాళ్ళ అమ్మ అన్నం ఉడకబెడుతుంటేనే ఆవిరికి ఆ ప్లేటు లేస్తే ఆయనలో నుంచి పుట్టి రైలు ఇంజిన్ వచ్చింది అనేది ఉందా లేదా? మరి ఇంతమంది చూస్తే వాళ్ళకి ఎందుకు రాలే ఆలోచన? అది కాదు, ఫస్ట్ నేను చెప్పిన నేను అడుగుతున్నది, ఇంతమంది ఇన్నిసార్లు మూతలు ఎగిరిపడుతుంటే చూశారు, ఒక్కరు రైలు ఎందుకు తయారు చేయలే? ఫస్ట్ నేను వేసిన ప్రశ్నకి ఒకసారి ఫస్ట్ సమాధానం చెప్పి తర్వాత నాకు తెలియదని చెప్పాను కదా ఆల్రెడీ. నేను ఆల్రెడీ చేతులు ఎత్తేసిన. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న గుజ్జంతా నీకు చెప్పేసిన. ఒకటి ఇన్సైట్ కి ఎందుకు అనేది ఉండదు ఏదైనా. నేను ఒక నిమిషం ఇన్సైట్ కి ఎందుకు ఇన్సైట్ అయింది అనేది ఉండదు. ఇన్సైట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇన్సైట్స్ అనేవి ఉన్నాయి. సో మనకు మా ఇన్సైట్ అనే దాంట్లో మన ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ లేదు ఎప్పుడు. ఓకేనా? అసలు మనం ఎందుకు అలా ఎందుకు అనేది లేదు నా లైఫ్ లో. ఎందుకు లేదు, ఉన్నది లేని లేదు. ఎందుకు అనేది నువ్వు ఆలోచించుకో, దాని జవాబు నువ్వే కనుక్కో. నాకు ఒక సైట్ ఉంది. సైట్ వల్ల నేను కళ్ళద్దాలు కొనుక్కుంటున్నా. అది కారణం. ఎందుకంటే అదే కదా, అది దానికోసంగా మీకు విషయం ఫాల్స్ ఈక్వాలెన్స్. ఇప్పుడు భూమి మీద అద్దాలు లేకపోతే ఏం చేస్తారు? మీరు ఏమైనా అద్దాలు తయారు చేసి పెట్టుకున్నారా? ఇంత గొప్పగా చెప్తున్నారు. షాప్కి వెళ్ళి అద్దాలు కొనుక్కొని కొన్ని లక్షల మంది మేము అట్లా పోకూడదు కదా. ఎందుకు నాకు లేదు ఎందుకు అన్నది. నా కంటి చూపు యథావిధిగా ఉండాలంటే అద్దాలు సహకరిస్తాయంటే పెట్టుకున్నాను, అద్దాలు లేకపోతే పెట్టుకోను. ఇప్పుడు కంటి అద్దాలు ఎందుకు పెట్టుకున్నాము అని అడిగితే ఎవ్వరు అడగరు. సైట్ ఉంది కాబట్టి పెట్టుకున్నామని అందరికి తెలుసు. ఎవడు అడుగుతాడబ్బా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు పెట్టుకున్నాం? ఏమో వల్లే పెట్టుకున్నాం. ఎందుకనే ప్రశ్న ఎందుకు నేను చెప్పింది దయచేసి మీరు వింటే. ఒక మాట బ్రదర్, ఓన్లీ ఇన్సైట్ కి మాత్రమే ఎందుకు ఉండదు అని నేను ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పటికి 10 సార్లు రిపీట్ చేసిన. మీరు అన్నిటికీ దాన్ని ఎందుకు దానికి ఏకీభావం, మన ఇద్దరికి ఏకీభావం కుదిరిందని అన్నానా? కుదిరిన తర్వాత ఇంకా మళ్ళీ ఎందుకనే చర్చ తీసుకురావద్దు. మిగతా అన్నిట్లో ఎందుకు ఉంది చెప్పుకోండి. ప్యాంట్ ఎందుకు వేసుకున్నారంటే నా తొడలు కనిపించకుండా చెప్పండి జవాబు ఏదో ఒకటి. అది నా సమస్య గానే కాదు. ఎందుకు ఉంది దానికి జవాబు ఉంది. నేను ఓన్లీ చెప్పింది వెన్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇన్సైట్, ఒక సడన్ ఎన్లైటన్మెంట్ కి దేర్ ఆర్ నో రీజన్స్ బిహైండ్ ఇట్. అట్లా చాలా ఇన్సైట్స్ వస్తాయి. దానికి తగ్గ క్షేత్రం లేని కారణంగా అంతరించిపోయిన ఉన్నాయి. కొన్నిసార్లు సరైన క్షేత్రం వచ్చినప్పుడు ఆ ఇన్సైట్ కి ఒక పూనిక దొరికి ఒక కొత్త ఆవిష్కరణకి దారి ఏర్పడుతుంది. అట్లా అది నేను చెప్పాలనుకుంటున్నాను. 100% యాక్సెప్టెడ్. మన బేస్ తీసుకున్న పాయింట్ ఏంటంటే నా వరకు థింకింగ్ కి థాట్ కి తేడా ఉంది. థింకింగ్ అనే ప్రాసెస్ లో థాట్స్ బయటకు వస్తాయి. రావు బ్రదరు, ఆచరిస్తే కొత్త థాట్స్ వస్తాయి. ఆలోచిస్తూ కూర్చుంటే రావు.
ఆలోచిస్తూ కూర్చుంటే రిపీటెడ్ థాట్స్. జేమ్స్ కెమెరాను ఆలోచన చేసి దాన్ని ఆచరణలో ఒక అవతార సినిమాలో పెట్టాడు. అందుకే కొత్తది బయటకు వచ్చింది. ఆలోచిస్తూ ఆయన థింకింగ్ ప్రాసెస్ లో నుంచి థాట్స్ వచ్చి దాన్ని ఒక కార్యరూపంలో అవతారణ సినిమా. అవతార్ కాదు, నేను చెప్పింది కెమెరా గురించి. అవతార సినిమా అయినా కానీ ఆయన ఆలోచనే కదా, ఆయన థింక్ చేసి బాగా ఆలోచనని నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన 3 నిమిషాల్లోనే సమగ్ర సారము నా తరఫున చెప్పాల్సింది చెప్పేసిన. థాట్ అనేది ఉంది, దాంతో సమస్య లేదు. థింకింగ్ అనేది ఎంతసేపు ఉండాలన్నది నీ విచక్షణ. థింకింగ్ చేస్తూ ఉంటే అది పిచ్చి. థింక్ చేసి దాన్ని ఆచరించి ఆ తర్వాత మళ్ళీ థింక్ చేసి మళ్ళీ ఆచరిస్తే థింకింగ్ ఎండ్ అవుతుంది. వీటన్నిటికీ జనరల్గా జరిగే కాంటెక్స్ట్ ఇది. అట్లా కాకుండా ఏదైనా ఒక సడన్ ఎన్లైటన్మెంట్ లేదా ఒక సడన్ థాట్ వచ్చినప్పుడు దానికి తగ్గ క్షేత్రం కనుక ఉంటే అప్పుడు అది ప్రపంచానికి ఉపయోగకరపడే ఒక ఆవిష్కరణ. కానీ అది బాంబు కావచ్చు, తుపాకు కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక సడన్ థాట్ అనేది కొందరికి వస్తుంది. ఎందుకు? వాళ్ళ మైండ్ ఏ స్ట్రెస్ లేకుండా ఉన్న సమయంలో హఠాత్తుగా ప్రకృతి అన్నది ఒక స్ఫురణ కలుగజేస్తుంది. అట్లా అది దానికి రీజన్స్ ఉండవు, వై అనేది ఉండదు. అంతేనే. ఇప్పుడు నేను మొత్తం చెప్పింది ఇంతే ఇప్పటి వరకు. ఇంతకు బియాండ్ గా నేను ఎంతసేపు రిపీట్ చేసిన ఇన్ని విషయాలు నేను చెప్పింది, దాన్నే మాటిమాటికి చెప్తూ వచ్చాను. అసలు ఎందుకు థింకింగ్ మీకు? అసలు ఇదంతా ఎందుకు? ఎందుకంటే ఎందుకు నేను అడిగితే చెప్పట్లేదుగా ఎందుకని. అదే ఒక కొంచెం టైం ఇచ్చారంటే నాలోంచి మాట్లాడతాను. చెప్పండి ఎందుకు. థింకింగ్ నేను నాకు కలిగిన ఆలోచన ఏంటంటే థింకింగ్ అనేది ఒక ప్రాసెస్. నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను అడిగింది ఈ చర్చ అంతా ఎందుకు మీకు అని. నాకు ఆల్రెడీ ఒక థాట్ వచ్చింది, దాన్ని మీతో డిస్కస్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకోవాలని ఈ కన్వర్సేషన్ నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చెప్పింది క్లారిటీ అని మీకు ఎట్లా తెలుస్తుంది? నేను ఆల్రెడీ ఒకటి ఆలోచించి పెట్టుకున్నాను. ఆలోచించి పెట్టుకుంటే చర్చ ఎందుకు? చర్చ అనేది ఇప్పుడు ఒకరిద్దరు నా వేలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీకు క్లారిటీ ఉంటే మీరు చర్చించరు. యూ విల్ డూ ఇట్. నిజంగా మీకు క్లారిటీ ఉంటే చర్చించరు. అస్సలు మీరు చర్చిస్తున్నారంటేనే ఇంకేదో లూప్ హోల్ ఉంది మీలో. అది కూడా ట్రూయే. దానికోసమే నేను మీతో మాట్లాడగలుగుతాను. మీరు గమనించలేదు ఈ చర్చ లోపట నేను నా అవగాహన చెప్పాను. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నాకే సంశయం లేదు. మీరు అడిగారు కాబట్టి జస్ట్ ఊరికే మాటను ఉపయోగించి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు నో అన్నా, ఈ సమస్త ప్రపంచం వచ్చి నో అన్నా, ఐ డోంట్ కేర్. ఎందుకో తెలుసా? దాన్ని ప్రాక్టికల్గా నేను చూసినప్పుడు అందులో సత్యం ఉందని తెలిసింది నాకు. సో నా థాట్ అనేది, ఇప్పుడు నీకు ఇంకొక రహస్యం చెప్తా వినండి. అసలు థాట్స్ ఎందుకు వస్తున్నాయి? మెమరీ నుంచి వస్తున్నాయని మీ పాత ఆన్సర్ ఇవ్వకండి. థాట్స్ ఎందుకు వస్తున్నాయి? అదే ఒక అటానమస్ థింకింగ్ ప్రాసెస్ ఉంది మనలో. నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను అడిగిన ప్రశ్న ఎందుకు, వై మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది, థాట్ ఎందుకు వస్తుంది అనేది ఒక అటానమస్ అంటే మన కంట్రోల్లో లేని ఒక థింకింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఈ బాడీలో. అవునా? ఓకే. అది మీ అంటే ఇప్పుడు మీకు జరిగేది అంతా యూనివర్సల్ గా అదే జరుగుతుందా లేదా మీకు జరుగుతుందా? అట్లా నాకట్ట జరిగేది నాకు జరగట్లేదు అట్లా. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది ఉంది, దాంట్లో నుంచి థాట్స్ అనేది వస్తున్నాయి అనేది అంటున్నారు. అంటే థింకింగ్ ప్రాసెస్, థింక్ చేస్తుండగా థాట్స్ వస్తున్నాయా కొత్త కొత్తవి? థింకింగ్ ఈజ్ ఏ ప్రాసెస్, ఆలోచన ప్రక్రియని ఇంగ్లీష్ లో థింకింగ్ అంటాం. నాకు తెలుసు బాబు. నేను చెప్పేది దయచేసి
నేను అడిగిన దానికి మీరు జవాబిస్తే నేను అడగడానికి వస్తుంది. నేను అడుగుతున్నది ఆలోచన ప్రక్రియ, తెలుగే మాట్లాడుకుందాం చలో. ఆలోచన ప్రక్రియలో ఉండగా కొత్త ఆలోచనలు వస్తాయా? కొత్త ఆలోచనలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా? ఆలోచనల ప్రక్రియ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది. ఇంకో చిన్న ప్రశ్న వేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకో చిన్న ప్రశ్న, ఇప్పుడు ఆలోచన ప్రక్రియకి కొత్త వేరే ప్రశ్న పోకుండా ప్రక్రియ దాంట్లోనే బాబు దాంట్లోనే ఇంకాస్త క్లారిటీ కోసం ఒక మాట జోడిస్తున్నా అంతే. సో ఆలోచన ప్రక్రియకి సోర్స్ ఒకటే థాట్ ఉంటుందా, 1000 థాట్స్ ఉంటాయా? థాట్స్ అని కాదు, నేను మెమరీ అంటాను. మళ్ళా మెమరీ బా నీ మెమరీ ఆ వర్డ్ని పేటెంట్ చేయించుకో, ఇంకెవ్వడు వాడద్దు భూమి మీద, నువ్వు ఒక్కడే వాడాలి. నా కోరిక అది. నేను చెప్పేది ఐ అండర్స్టాండ్, మెమరీలో ఉంది. ఇప్పుడు థింకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి అంటే ఆ థింకింగ్ ప్రాసెస్ కి ఒక్క థాటే ఆధారమా, చాలా థాట్స్ ఆధారం ఉంటాయా? చాలా థాట్స్ కూడా ఆధారం. స్పెసిఫిక్ ఇప్పుడు చెప్పు స్పెసిఫిక్ గా. మెమరీ మళ్ళా మెమరీ అంటాడు, మెమరీ నుంచి ఒక థాట్ వచ్చిందబ్బా. ఇప్పుడు ఒకటి థింకింగ్ ప్రాసెస్ కి మెమరీకి మధ్యన ఒక సింగులర్ థాట్ ఏముండదా? సింగులర్ థాట్ అంటే ఒక వన్ థాట్. ఉదాహరణకు మీరు ఎప్పుడన్నా లాంగ్ జర్నీ చేశారా? ఒక థాట్ అంటేనే నేను మెమరీ అనేస్తున్నాను. కాదు, మెమరీ మీకు ఆల్రెడీ చెప్పిన మెమరీ హార్డ్ డిస్క్. దాంట్లో నుంచి ఇప్పుడు మెమరీలో బోల్డ్ అందు ఉన్నాయి. ఆగండి, మెమరీలో బోల్డ్ అందు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సింగులర్ థాట్ బయటకు తీశాను, ప్రయాణం అన్నా. మెమరీలో చాలా ఉన్నాయి, అందులో ప్రయాణం అన్నా. ఇప్పుడు ప్రయాణం అనే దాన్ని ప్రాసెస్ లో పెట్టారు మీరు. ఇప్పుడు ఈ ప్రయాణం అనే థాట్ ఒక్కటే ఉంటుందా, 1000 థాట్స్ ఉంటాయా? ప్రయాణం అనేది మెమరీ నుంచి కలెక్ట్ అయిన ఒక పదం బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు దాని థింకింగ్ ప్రాసెస్ చెప్పండి చూద్దాం. ప్రయాణం ఎక్కడికి నేను మా ఊరికి పోవాలి, ఎట్లా పోవాలి, ఎన్ని గంటలకు పోవాలి, ఏ రోజున పోవాలి, ఇది థింకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిలో ఒక్కటే థాట్ ఉందా, 1000 థాట్స్ ఉన్నాయా? సోర్స్ అరే బా, నువ్వు మళ్ళా మెమరీ పదం ఎక్కడ పట్టుకున్నావు అబ్బా నువ్వు? ఇప్పుడు నువ్వు ప్రయాణం గురించి చర్చిస్తున్నప్పుడు నువ్వు బట్టలు ఎట్లా డిజైన్ చేయాలి, లేకపోతే విమానానికి ఏ రంగు వేయాలని ఆలోచించవుగా. సరే, నువ్వు కాస్త నువ్వు చెప్పే విషయాల పట్ల విచారణ చెయ్యి. చెప్పండి, నువ్వు ఏది చెప్తున్నావో దాని పట్ల నువ్వే ఒకసారి విచారణ చెయ్యి. అంటే ఒకసారి నేను చెప్పేది ఏదనండి, నేను చెప్పింది మీరు అంటే మీరు పట్టుకున్నారా, అంటే మీకు చిలక పలుగా చెప్పగలుగుతారా అని. అంటే ఒక థింకింగ్ ప్రాసెస్ ఉంది, ఆ థింకింగ్ ప్రాసెస్ లో ఇన్ఫర్మేషన్ పడితే మీరు దాన్ని ఎలాబరేట్ చేస్తలేరు, మీరు రిపీటెడ్ గా చెప్తున్నారు, చెప్పిందే చెప్తున్నారు. మీరు థింకింగ్ ప్రాసెస్ అన్నదాన్ని ఒక ప్రశ్న అడిగింది, ఇప్పటివరకు జవాబు ఇవ్వలే మీరు. ఏం ప్రశ్న చెప్పండి? మొత్తం థింకింగ్ ప్రాసెస్ ని 1 year చేశానబ్బా. థింకింగ్ ప్రాసెస్ దాంట్లో సెంట్రల్ థాట్ ఒకటే ఉంటుందా, 1000 థాట్స్ ఉంటాయని అడిగా నేను. 1000 థాట్స్ వస్తుంది. సో అందుకని ఇక్కడ నేను విభేదిస్తున్నా మీతోటి. ద ఎంటైర్ థింకింగ్ ప్రాసెస్ కి సోర్స్ థాట్ ఒకటే ఉంటది, ఒక్కటే ఉంటది. ఒక థాట్ కి మళ్ళా దానికి అనుసంధానమైన ఆ దిశలో ఉన్న థాట్సే చాలా వస్తాయి, కానీ సోర్స్ థాట్ ఒకటే ఉంటది. మదర్ థాట్ అంటారు దాన్ని, అది ఒకటే ఉంటది. అట్లా ఎక్కువ ఉంటే మీరు అసలు థింకింగ్ ప్రాసెసే ఉండదు. ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలనుకున్నారు అనుకోండి, సోర్స్ థాట్ మారదు, దాన్ని ఆధారం చేసుకుని మీరు మిగతా పనులన్నీ చేస్తారు. అంతే, ఇడ్లీ అమ్మాలి అన్నది మీరు ఎప్పుడు మర్చిపోరు అనమాట. ఎవరైతే సోర్స్, ఆ తర్వాత దాని రిలేటెడ్ థాట్సే వస్తాయి, అవన్నీ సోర్స్ థాట్ కి సంబంధించినవే. అంటే ఒక చెట్టుకి ఉన్న కొమ్మలన్నీ ఆ చెట్టువే. వేరే వేరే థాట్స్ లో ఇడ్లీ గురించి మాట్లాడుతూ ఇడ్లీ బండి గురించి థింకింగ్ ప్రాసెస్ లో ఎక్కడ ఒక అమ్మాయి చుడిదార్ వేసుకుంటే బాగుంటుందా అనే థాట్ రాదు మీకు. అది మీ మెమరీలో ఉన్నా రాదు. మన ఆలోచన ప్రక్రియలో
ఒక క్రమానుక్రమణిక ఉంటది. లేకపోతే పిచ్చివాడు అంటారు. పిచ్చివాడిని ఎందుకంటారు అంటే ఏది పడితే అది ఆలోచిస్తున్నాడు కాబట్టి. రైట్ ఓకే. సో ఆలోచించడం ఎవరన్నా చేస్తారు. ఇప్పుడు ఒక పెయింటర్ పెయింటింగ్ చేస్తున్నాడు, క్రమ పద్ధతిలో కలర్లు అద్దితే ఒక పెయింటింగ్ పూర్తయింది. ఒక పిల్లవాడికి ఇస్తే, కోతికి ఇస్తే పిచ్చి పిచ్చిగా అద్దుతాయి అవే కలర్లు. సో పెయింటింగ్ చేసే కంటే ముందే ఒక థాట్, ఒక్కటి సింగులర్ థాట్ ఉంటుంది, రాధాకృష్ణ. ఆయన ఎన్ని కలర్లు అద్దినా, ఈ రోజు వేసినా రేపు వేసినా రాధాకృష్ణుడే తయారు చేస్తుంటది అది. సో రాధాకృష్ణుని చేద్దామని చెప్పి హఠాత్తుగా జీసస్ కాదు అది. అందుకని సింగిల్ థాట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని అదే ప్రాసెస్లోకి వెళ్తుంది తప్ప రకరకాల థాట్స్ ఎవడు ప్రాసెస్ చేయడు, ఎవడో పిచ్చివాడు తప్ప. అట్లీస్ట్ నేనైతే చేయను. ఇప్పుడు నేను మీతో ఎంతసేపు మాట్లాడినా థాట్ అనే అంశం గురించే మాట్లాడుతున్నా తప్ప హఠాత్తుగా ఈ మధ్య సినిమా ఏమైనా చూసావంటలేనే, ఈ మధ్య పొద్దునే తిన్నావు బ్రదర్ అనట్లేదు. అవి కూడా థాట్సే కావాలి, నా మెమరీలో ఉన్నాయిగా, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ దెమ్. ఐ యాక్సెప్టెడ్. నేను రకరకాల థాట్స్ వస్తాయి అని అనడంలో ఇప్పుడు మీరు అంటున్నారు కదా సింగులర్ థాట్స్. సింగులర్ అంటే ఒకటే థాట్ యొక్క ఎక్స్పాన్షన్ ఉంటది తప్ప దాన్నే ప్రాసెస్ అంటున్నాం మనం. ఆ థాట్ని మీరు ఆచరించడానికి, ఆ థాట్ని మీరు మేనిఫెస్ట్ చేయడానికి ఎన్ని ఆలోచనలు చేస్తారో అవన్నీ ఆ చెట్టు కొమ్మలే, అవి వేరేవి కాదు, వేరేవి రావు. వేరేవి చేశారనుకో మీరు ఆ పని చేయలేరు. ఇప్పుడు ఒక నిమిషం ఇన్సైట్. ఇప్పుడు మనం అనుకున్నది అంటే ఒక రాధాకృష్ణ పెయింటింగ్, అది ఇన్సైట్ కాదు, థాట్. ఇన్సైట్ అనేది వెరీ డిఫరెంట్ టాపిక్, వదిలేయండి అది. బోల్డ్ అంత మంది రాధాకృష్ణ పెయింటింగ్ వేశారు. ఇన్సైట్ అంటే అసలు భూమి మీద ఎవ్వరు వేయనప్పుడు నువ్వు పెయింటింగ్ కలర్ కనుక్కోవడం అయిపోయింది. అందుకే డోంట్ యూజ్ దట్ వర్డ్, ఇన్సైట్ అనే పదం వాడొద్దు. అంటే మాట్లాడకూడదా? ఆ పదం చర్చలోనే లేదు. నా అభిప్రాయాన్ని మాట్లాడి నా అభిప్రాయాన్ని చెప్పకూడదా అని చెప్పండి, బట్ ఇన్సైట్ అనే పదం వద్దు అంటున్నా. అంటే దాని గురించి మీరు మాట్లాడను అంటున్నారా? అది అయిపోయింది, దాని చర్చ అయిపోయింది. అంటే నాకు ఒక ఇది వచ్చింది. చెప్పండి. ఒక వేరియేషన్ చూశాను. ఆ వేరియేషన్ డిస్కస్ చేయాలని ఆ పదం తీసుకొచ్చాను. ఓకే, ఏమిటది? రాధాకృష్ణ బొమ్మ వేయడం అంటే మనం యాక్సెప్ట్ చేసినట్టు దాన్ని ఏంటంటే రాధాకృష్ణ ఆర్ట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా పెయింటింగ్ వేశారా? హలో, ఎప్పుడైనా పెయింటింగ్ వేశారా? వినపట్లేదు సరిగా. ఎప్పుడైనా పెయింటింగ్ వేశారా? నేను పెయింటింగ్ అంటే వెళ్ళి డ్రాయింగ్ పెన్సిల్ తో డ్రాయింగ్ చేశాను. అంటే మీరు ఊహించి చెప్పకండి. మీ వాయిస్ వినిపించలేదు. మీరు ఊహించి చెప్పకండి, మీ అనుభవంలో నుంచి చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. సరే, ఇప్పుడు వినిపిస్తుందా? లేదు, లాగ్ ఉంది. సరే, వాట్సాప్ కాల్ చేయండి. ఓకే, త్వరగా ముగిందాం. ఇప్పుడు వినిపిస్తుంది. సో నేను ఏదో పెయింటింగ్ ఎగ్జాంపుల్ ఇస్తే దాన్ని మరి ఊహిస్తూ పోకండి. ఊహిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఊహ అంటే ఏంటంటే మనకు ప్రాక్టికల్ గా అనుభవం లేని దాని గురించి మాట్లాడితే ఊహ కదా. ఊహ అంటే ఆ ఊహ అంటే ఆచరణకి సాధ్యం కాని వాటిని, అంటే మీరు ఎప్పుడు ఆచరించనిది, మీరు ఎప్పుడు చేయండి, మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఒక చిన్న పని చెప్తాను, చేస్తారా నిజంగా? చేస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచన గురించి అంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద పెట్టండి. మీ మైండ్లో ఉన్న గుజ్జంతా మీకు తెలుస్తుంది. అందుకే పేపర్ మీద పెట్టినప్పుడు మీరు ఏది పడితే అది పెట్టనీకి రాదు. ఖచ్చితంగా ఒక ఆర్డర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, అవునా కదా? మీరు ఒక సంవత్సరం తీసుకొని అసలు థింకింగ్ అంటే ఏంది, థాట్ అంటే ఏంది, థింకింగ్ ప్రాసెస్ ఏంది, అసలు మీరు ఏమనుకుంటున్నారో బుక్ రాయండి. ప్రచురించడం కోసం కాదు, మీలో స్పష్టత ఉందా లేదా మీకు తెలియాలి. నేను త్వరలో రాస్తున్నా, ఐఎమ్ రైటింగ్ ఎ బుక్. నాకే సంశయం లేదు. ఇంకోటి, ఈ పుస్తకం కూడా ఒక్క రోజులో రాస్తానని మా ఫ్రెండ్తో చెప్పాను నేను. అంటే నేను ఓన్లీ రకరకాల టాపిక్స్ తీసుకొని అటు మైండ్ అంటే ఏమిటి, ఆలోచన అంటే ఏమిటి, ఆలోచనకున్న రకరకాల డైమెన్షన్స్ ఏమిటి,
ఆలోచనకి గతానికి ఉన్న సంబంధం ఏమిటి? మీరన్న మెమరీ. ఒకసారి మనం డిస్కస్ చేసాం మైండ్ అయిన పదాన్ని గురించిగా. నేను చెప్పేది, నేను అంటున్నది ఇట్లా దాదాపు ఒక 200-300 పేజీల పుస్తకం నేను త్వరలో రాస్తాను. ఓకే ఓకే నేను దాన్ని ప్రపంచంలో పెడతాను. ఎవరన్నా దాన్ని స్క్రూటినీ చేయొచ్చు. అంటే ప్రామాణికంగా చెప్తాను. ఓకే నేను చెప్పిన దాని మీద నిలబడతాను. ఓకే అట్లా. సో ఇప్పుడు మనం ఊరికే చర్చించడం వల్ల ఏ ఉపయోగం లేదు. మీరు చెప్తున్న దాన్ని మీరు ఒక డాక్యుమెంట్ రాయండి, లేదా మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ఒక చిన్న వీడియో చేసి పెట్టుకోండి. మీరే పెట్టుకున్న తర్వాత వినండి. అంటే ఇప్పుడు నేను ఒకటని మీరు ఒకటని అట్లా చర్చ ముందుకెళ్తే అట్లా కాకుండా దానికి ఒక లాజికల్ ఓవరాల్గా థాట్ అంటే ఇది, థింకింగ్ ప్రాసెస్ అంటే ఇది అని మీ అనుభవంలో చెప్పారనుకోండి, దానికి ఎక్కువ వేరే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. థింకింగ్ రాయండి. చెప్పొద్దు, అందరు చెప్తారు, ఎందుకంటే నీ మాటలు గాల్లోకి ఎగిరిపోతాయి. మీరు రాసినప్పుడు అది కాలంలో నిలబడుతుంది కదా. అందుకే రిటర్న్ వర్డ్కి అంత అంత ఉదాహరణ పెళ్లి పత్రిక కొట్టిస్తారు, మాటలతో అనుకుంటే అయిపోదా? నేను నీకు ఇల్లు అమ్ముతున్నా చెప్తే అయిపోదా? ఎందుకు రిజిస్ట్రార్ దగ్గర పోయి డాక్యుమెంట్ సైన్ చేయడం? రాసినప్పుడు ఏది పడుతుంది తీసుకోబ్బా నాది మొత్తం తీసుకోపని వర్బల్గా అంటారు. అది పేపర్ మీద పెట్టాము, నాది మొత్తం అను 300 గజాలు అని రాస్తావు స్పెసిఫిక్గా. సో రాసినప్పుడు కథ వేరే. అందుకని మీ ఆలోచనలు ఒకసారి రాయండి. సో అది అంటే మనం ఆలోచిస్తూ ఉండగా ఆలోచనలు స్కాటర్ అయిపోతాయి. అందుకని ఎక్కడో చోట దాన్ని ఎండ్ చేయాలని నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మీతో చర్చ బాగుంది. ఐ అప్రిషియేట్ దట్. అట్లాగే నేను చెప్పేది మీరు ఆలోచించండి, మీరు చెప్పేది నేను ఆలోచిస్తాను. సరేనా? మీరు చెప్పింది ఇప్పుడు నేను తీసుకునేది, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని పుస్తకంలో పెట్టండి. అప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా. మీరు నిజంగా పుస్తకం రాస్తే నేనే ప్రింట్ చేస్తాను. లెట్ పీపుల్ డిసైడ్. ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ రాసిన తర్వాత దాన్ని ఆయన బుక్గా వేశారు. అప్పుడు ప్రపంచం అంతా విన్నారు, చదివారు. అప్పుడు అక్కడి నుంచి ప్రశ్నించారు. ఐన్స్టీన్ది ఇన్సైట్, మిగతా వాళ్ళది ఓన్లీ ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి ప్రశ్న అనమాట. అది ఓకేనా? మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరో ఫోన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అలాగే అలాగే.